హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో యాక్చువల్గా మనకి ఏంటంటే ప్రీవియస్గా అంటే ఒక 90s కాదు 2000 ఆ ఇయర్లో ఏంటంటే బైక్స్కి సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉండేది కాదండి. కేవలం మనకి కిక్ మాత్రం ఉండేది. జస్ట్ కిక్ చేసుకొని బండి అయితే స్టార్ట్ చేసుకొని వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా టెక్నాలజీ మారిపోయిందండి. ఒక బటన్ ప్రెస్ చేస్తే మనకి బండి అయితే సింపుల్గా స్టార్ట్ అయిపోతుంది. ఒక సీసీ అంటే 50cc నుంచి అది 350cc ఎన్ఫీల్డ్ అయినా లేక 500cc ఎన్ఫీల్డ్ అయినా ఇంక ఏ వెహికల్ అయినా సరే సింపుల్గా ఒక బటన్ ప్రెస్ అయ్యి స్టార్ట్ అయిపోతుందండి. అసలు ఎట్లా స్టార్ట్ అయిపోతుంది, దానికి మెయిన్ రీజన్ ఏంటంటే సెల్ఫ్ మోటార్ అనమాట. బ్యాటరీ అలాగే కొన్ని కాయిల్స్ రెక్టిఫైర్స్ ఉంటాయి. సో సెల్ఫ్ మోటార్ అనేది కంప్లైంట్ వస్తే ఎట్లా అని చెప్పేసి రిపేర్ అయితే మీకు చేసి చూపించబోతున్నాను. సో ఈ వెహికల్ మా ఫ్రెండ్దే, మా లొకాలిటీలో మా ఊర్లోనూ ఫ్రెండ్దే అనమాట. సో వాళ్ళ డాడీది కంప్లైంట్ వచ్చింది. సో మన గ్యారేజ్కి రావడం జరిగింది. సో మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్ ఛానల్. నేను మీ దీక్షిత్. మన ఛానల్ కనుక మీరు కొత్త ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వస్తే లైక్ చేయండి. అలాగే మన వీడియోస్ కనుక అప్డేట్గా మీకు రావాలి అన్నట్లయితే బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేయండి. అట్లనే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్టికులర్ వీడియో పరంగా మీకు మీ వెహికల్కి ఉన్న ఇష్యూ పరంగా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. నేను లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. బట్ అన్ని వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. మీకు చాలా యూజ్ అవుతుంది. మీకు టెక్నీషియన్ అయినా అదర్ ఏదైనా సరే. నేను లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్ విత్ వీడియో. సో గైస్ చూసినాకైతే హీరో CD 110cc వెహికల్ అంట. సో దీనికి ఇష్యూ ఏంటంటే సెల్ఫ్ అయితే అవ్వట్లేదండి. సో ఫస్ట్ మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ బ్యాటరీ బాగుందో చూసుకోవాలి. తర్వాత సెల్ఫ్ రెగ్యులేటర్ చెక్ చేసుకోవాలి. తర్వాత మోటార్ పని చేస్తుందో చూసుకోవాలి. సో ఆ రెండు టిప్స్ ఫాలో అయిన తర్వాత నేను చెక్ చేశాను. కానీ దీన్ని చాలా వరస్ట్గా ఇచ్చేది, నాకు నచ్చలేదు అసలు. ఏంటంటే ఒక సెల్ఫ్ మోటార్ తిప్పుకోవడానికి ముందున ఉన్న ఇంజన్కి సపోర్ట్గా ఉన్న బ్రాకెట్ మొత్తం అయితే ఓపెన్ చేయవలసి వచ్చింది. దానికి 12 సైజ్ అలాగే 14 సైజ్ నట్ అండ్ బోల్ట్స్ అయితే వచ్చాయి. సో మొత్తం అన్నీ మీరు చూస్తారు కదా, అక్కడ ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ కూడా ఓపెన్ చేసేసుకొని కిందకి కొంచెం లాక్కొని సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే సెల్ఫ్ మోటార్ ఓపెన్ చేయడానికి మనకి యాజ్ యూజువల్గా 8 సైజ్ బిట్తో మనైతే సెల్ఫ్ మోటార్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో 8 బిట్తో మనకి ఏంటంటే సెల్ఫ్ బోల్ట్స్ ఉన్నాయి కదా, ఆ రెండు ఓపెన్ చేసేయండి. అట్లానే అక్కడ పాజిటివ్ రెడ్ కలర్ వైర్ ఉంది కదా, అది కూడా ఓపెన్ చేయండి. ఎర్త్ వైర్ ఉంటుంది, ఎర్త్ వైర్ కూడా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మోటార్కి ఉన్న మూడు స్టార్ స్క్రూస్ ఉంటాయి. స్టార్ స్క్రూస్ కూడా జాగ్రత్తగా ఓపెన్ చేయండి. సో కదా, ఓపెన్ చేసిన తర్వాత జాగ్రత్తగా ఏదైతే మీద కవర్ ఉంది కదా, ఆ క్యాప్ అయితే తీసేయండి. తీసేస్తే మనకి లోపల మనకి కాయిల్ అంటే మనకి యాక్చువల్గా మీకు ఫ్యాన్లో ఉన్న ప్రతి కాయిల్ ఏదన్నమాట. సో ఇది సెల్ఫ్ వాటర్ బ్రష్లు పోయినాయి అన్నమాట. ఆ రెండు బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేసి అక్కడ బ్రష్లు అయితే రీప్లేస్ చేసేయండి. సో కొత్త బ్రష్లు అయితే వేసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా బిగిన్ చేసి దీనికి 2 స్ప్రింగ్స్ ఉంటాయండి. ఆ 2 స్ప్రింగ్స్ కూడా వాటిలోని పెట్టి బ్రషెస్ అని బ్యాక్ చేయాలి. సో బ్యాక్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఏదో కాయిల్ ఉంది కదా, కాయిల్ అయితే ఈ రకంగా ప్లగ్ ఇన్ చేయాలి. నేను ఒక హ్యాండ్తో వీడియో తీస్తూ ఒక రకంగా మెకానిక్ చాలా కష్టం అండి. సో అందుగురించి పార్ట్గా చేస్తున్నా, అర్థం చేసుకున్నారు వచ్చేసి మీరు. సో ఈ రకంగా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే ఆ ఆపోజిట్ సైడ్ ఉంది కదా క్యాప్ అనేది, దీనికి ఒక వాచర్ ఉంటుంది. అంటే వాటర్ వెళ్ళకుండా యూజ్ అవుతుంది అంతర్ వాచర్ అనేది. సో క్యాప్ అనేది ఈ రకంగా పెట్టేసుకొని ఆ 3 స్టార్ స్క్రూస్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఎట్లా అయితే తిప్పారో అట్లా అయితే బిగిన్ చేయండి. బిగిన్ చేసిన తర్వాత ఇప్పుడు మీకైతే నేను మోటార్ అనేది బిగించిన తర్వాత పని చేస్తుందా లేదా అని చెప్పేసి అయితే మీకైతే వీడియో కూడా క్లారిటీగా సౌండ్ చూపిస్తా. బట్ కస్టమర్గా తెలుస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్గా వైర్లు అయితే ఫిక్స్ చేసేసాను. ఇప్పుడైతే చెక్ చేయండి, మీరు సౌండ్ అయితే వస్తుంది, చెక్ చేయండి. అయితే వాయిస్ అయితే నా వాయిస్ డెమో చేస్తున్నా. ఓకే, చూడండి ఒకసారి మీరంతలే. ఓకే గాయస్, చూసారు కదా, మోటార్ అయితే జబర్దస్త్ పని చేస్తుంది. మనం వర్క్ చేస్తే ఖచ్చితంగా వర్క్ అవ్వాల్సిందే. మరి అపరాధం దాని అదృష్టంగా అయితే ఇంకా. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఏ రకంగా అయితే మీరు మోటార్ తిప్పారో అదే మాన్యువల్గా మళ్ళీ మోటార్ అనేది ఇంజన్కి ఫిట్ చేసేసి జాగ్రత్తగా అయితే బిగిన్ చేయండి. బట్ ఫిట్ చేసాం జాగ్రత్తగా, ఆ థ్రెడ్డింగ్స్ అని కరెక్ట్గా సిట్టింగ్ ఇలా చూసుకొని మొత్తం క్యాంప్ వేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ హోండా CD 110 యొక్క సెల్ఫ్ మోటార్ రిపేర్ అనేది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసేయండి. సో చూసారు కదా, బండి అయితే స్టార్ట్ అయిపోయింది.